గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏమిటి? కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అవగాహన కార్యక్రమం. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ రాజేశ్వరి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చిట్వేలు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నందు ఉన్న బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు బస్సుల్లోని నేటి సమాజంలో ఎదురవుతున్న సమస్యలను తమను తాము రక్షించుకోవడం ప్రతి ఒక్కరికి అవసరమని, అవసరం వచ్చినప్పుడు ఏ విధంగా పోలీసులకు ఫోన్ చేయాలనో, మనల్ని మనం కాపాడుకోవాలన్న ప్రతి ఒక్కరూ 3RR న్యూస్ ద్వారా ప్రసారమవుతున్న ఈ వీడియోను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి. మెయిన్గా మన మండలం సిడిపిఓ మేడం గారు రాజేశ్వరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మన RRR ఛానల్ సిఓ సార్ వెంకటరెడ్డి సార్కి నమస్కారాలు. మెయిన్గా మన స్కూల్లో కస్తూర్బా స్కూల్లో ఆడపిల్లలు చదువుకుంటున్నారు మేడం. ఈ ఆడపిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పడము చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల మన పిల్లల్లో అవేర్నెస్ పెరిగి ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి అన్న విషయము వాళ్ళు గుర్తుంచుకొని నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్స్ ఏమైనా జరిగితే మన నోటికి తీసుకొస్తారు. అంతేకాకుండా జనరల్గా చెప్పడం వేరు, ఒక యాక్షన్ రూపంలో కానీ డెమో రూపంలో కానీ చూపించడం వేరు. మీరు మా పిల్లల కోసము ఒక యాక్ట్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు కొంచెము మా పిల్లల గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కొంచెం మీ నోటి ద్వారా తెలుసుకుందామని నేను కోరుకుంటున్నాను మేడం. గతంలో ఎప్పుడైనా ఇట్లా ప్రోగ్రామ్స్ ఇటువంటి జరగాలి. ఎక్కడ కూడా మహిళలు కానీ పిల్లలు కానీ ఇబ్బందులతో లేకుండా ఒక మంచి సొసైటీని, ఒక మంచి సమాజాన్ని నిర్మించాలంటే మా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ నిర్వహించడం పట్ల మీకు ఏ విధంగా అనిపిస్తుంది? పిల్లల్లో ఎటువంటి మార్పు వచ్చిందని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల పిల్లలు బయట వెళ్ళినప్పుడు బస్సెస్ కానీ జర్నీ టైంలో ఇక్కడ ట్రావెల్ చేసినప్పుడు ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలన్న విషయం తెలుసుకొని వాళ్ళు జాగ్రత్తగా ఉండడం వల్ల నెక్స్ట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సేఫ్గా స్కూల్కి వస్తారు. దీనివల్ల పిల్లలు ఒక అవేర్నెస్తో వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు కానీ మదర్స్ కానీ ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పి అంటే ఇలా జరిగింది, ఇలా బ్యాడ్ టచ్, ఇలా గుడ్ టచ్ అని వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ అందరితో షేర్. గుడ్ టచ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, గుడ్ టచ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, నో బ్యాడ్ టచ్, బ్యాడ్ టచ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, నో బ్యాడ్ టచ్. ఇట్లా అన్నప్పుడు గట్టిగా మేడం చెప్పినారు కదా, కొరకాల గిచ్చాల బరకాలని రక్కాస పడాలి మనం. అంతే, ఇట్లా బరకాల. మనం అక్క చెల్లెలు కొట్లాడతాం కదా, అప్పుడు మీద పడి కొరకాలన్నమాట. అది గుడ్ టచ్ అని గట్టిగా. వెరీ గుడ్ అమ్మా. No bad touch. No bad touch. ఇట్లా ఎవరు క్రాస్ గా పోకండి, అందరు ఇట్లే ఎవరు మాట్లాడద్దు, మధ్యలో నవ్వదే. No bad touch. No bad touch. గుడ్ టచ్, గుడ్ టచ్, గట్టిగా. బ్యాడ్ టచ్, No bad touch. బ్యాడ్ టచ్, No bad touch. No bad touch. Good touch.
No, bad touch. No, bad touch. Good touch. No. No, bad touch. Madam, madam. Kasturba, 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 Kasturba. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? వెళ్ళిపో త్వరగా ఎక్కండి బస్సు వెళ్ళిపోతుంది స్కూల్ పిల్లలు మ్యామ్ పాకుంటారా కూర్చోండి ఏం చదువుతున్నావే ఏం పేరు బాగా ఏ సబ్జెక్ట్ సార్ నేను నా మీద మనల్ని ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా మాట్లాడతారు. తీరా బస్సు ఎక్కి వాళ్ళు వల్ల కూర్చున్నాక ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తారు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఉంటుంది, కానీ బయటకు చెప్పుకోలేరు. ఎక్కువ మంది ఆడపిల్లలు ఆడవాళ్ళు నలిగిపోతూ ఉంటారు బయటికి చెప్పుకోలేని సంఘటనలతో. అందుకోసం మనం అలాంటి వాళ్ళ కేటగిరీలో ఉండద్దు. మీకు జరిగితే అన్యాయం అప్పటికప్పుడు ప్రశ్నించండి, అప్పటికప్పుడు 100కి ఫోన్ చేయండి, అప్పటికప్పుడు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయండి, అప్పటికప్పుడు టీచర్లకు చెప్పండి. అలా చేస్తే మనల్ని మనం కాపాడుకుంటాం, మన ఆడవాళ్ళని రక్షించుకోగలుగుతాం. మనకు తెలిసిన సమాచారాన్ని మీలాగా 10 మందికి చెప్పాలి. బాలికల యొక్క హక్కుల కోసం మనం నిలబడాలి. వాళ్ళని సేఫ్గా ఈ సొసైటీలో బ్రతకడానికి కావాల్సిన అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వాలు కూడా సదుద్దేశంతో బాలికల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు RBSK రాష్ట్రీయ బాలిక ఆరోగ్య కార్యక్రమం అని ఒకటి పెట్టారు. మనం ఆరోగ్యంగా బ్రతకడం కోసం కొన్ని స్కీమ్లు ఉన్నాయి, మనం బాగా చదవడం కోసం కొన్ని స్కీమ్లు ఉన్నాయి. ఇవన్నీ మనం ఉపయోగించుకుంటూనే మన అస్తిత్వం పోగొట్టుకోకుండా, ఆడవాళ్ళ మనుగడను ఇబ్బంది కలిగించకుండా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. వచ్చే అవకాశాలన్నింటినీ కూడా మీరు అందరూ అందిపుచ్చుకోవాలి. ఇప్పటి నుంచి ఒక లక్ష్యం కోసం మీరు గట్టిగా ఉండాలి. నేను వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని అడుగుతా, అమ్మ ఒక గోల్ పెట్టుకోండి, ఆ గోల్ కోసం ప్రతిరోజు మీ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి. చదువుల్లో ఎక్కడైతే వెనుకబడుతున్నారో దాని మీద ఎక్కువ కేంద్రీకరించండి. ఆ రకంగా మంచి ఫలితాలు తీసుకొచ్చి మీరు అనుకున్న లక్ష్యం వైపు వెళ్తారు. ఈరోజు సొసైటీలో మీరు చూస్తున్నారు, ఏ సినిమా చూసినా ఎక్కడ చూసినా ప్రేమల పేరుతో మోసాలే జరుగుతున్నాయి ఆడపిల్లలకి. మనం ఇంట్లో కొంచెం ప్రేమ తక్కువైందని ఎవరో రోడ్డున పోయే దానయ్యని మనం ప్రేమిస్తున్నాం. వాడు అవసరం తీరిన తర్వాత బాయ్ బాయ్ అంటాడు, ముందు హాయ్ హాయ్ అంటాడు, ఆ తర్వాత బాయ్ బాయ్ అంటాడు. కాబట్టి నష్టపోయేది ఎక్కువగా ఆడపిల్లలు అయి ఉంటారు. మీరు ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎవరైనా తారసపడితే, వాళ్ళు ఏదైనా మీకు మంచి మాటలతో మిమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తే అది కొంతకాలమే, అది మంచి స్నేహం కాదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సొంత బావలు, సొంత అక్కలు, సొంత వాళ్ళే మోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక అమ్మాయి 8th క్లాస్ పాప మన మండలమే సొంత అక్కని పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ ఈ పిల్లని కూడా వాళ్ళు ట్రాప్ చేశాడు. ఆ పాప ఏమో పిల్లలు పుట్టలేదని బాగా తింటుంది, శరీరాన్ని పెంచుకుంటుంది, ఉంటుంది. ఇంకా ఈ పిల్లని పిల్లల కోసం అని చెప్పి ఈ పిల్లని ట్రాప్ చేశాడు, వాళ్ళ అక్కని భయపెట్టాడు. ఉన్న నగలన్నీ తీసి కాజేసేసాడు, ఆస్తులన్నీ లాగేసుకున్నాడు. అయినా సరే బుద్ధి రావద్దు, పోయి నమ్మింది, పోయి ఎక్కడికో పోయింది. మళ్ళీ అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కేసు పెడతారు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి నాకేం తెలియదు, నాకేం నచ్చదు, ఊరికే మా బావ రమ్మంటే వెళ్ళాను.
4 రోజులు 5 రోజులు వెళ్ళి ఉండి వస్తే ఈ సొసైటీలో నీకేం గౌరవం ఉంటుంది? ఉంటుందా చెప్పండి? దాని ఇంపాక్ట్ మన కుటుంబం మీద పడదా? మనం బయట వేరే వాళ్ళతో పోయి 4 రోజులు 5 రోజులు ఉండి వస్తే మన ఇంట్లో ఉండే మన చెల్లికో అక్కకో పెళ్ళి అవుతుందా? సొసైటీలో చిన్న చూపు అమ్మా నాన్ని గ్రామంలో అమ్మ పిల్ల వాడితో పోయేసి వచ్చిందంట, లేదు ఇంకోటంట అని అంతైతే అంతగా చిత్రీకరించి చెప్పే సొసైటీలో మనం ఉన్నాం. కాబట్టి మనకు 2 కళ్ళు అయితే ఈ సమాజానికి 1000 కళ్ళు ఉంటాయి. కాబట్టి ఆడవాళ్ళు ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి మీ వయసు పిల్లలు ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉంది. ఎక్కడ ఏం జరిగినా సరే మన వల్ల మనకు తెలిసిన వాళ్ళకి ఇలాంటి అన్యాయాలు జరగకూడదు, మనకు జరగకూడదు, మనకు తెలిసిన వాళ్ళకి జరగకూడదు. అవసరమైతే మనం వాళ్ళకి చెప్పాలి. అందుకోసమే 1098 టోల్ ఫ్రీ నెంబర్ తెలుసా మీకు? వెంటనే ఎక్కడ ఏం జరిగినా వెంటనే ఆ 1098 నెంబర్కి ఫోన్ చేసేయాలి. చిట్వేలు, రాజంపేట, కోడూరు అంతా దుబాయ్ డబ్బులు, కువైట్ డబ్బులు ప్రతి ఇంట్లో పోయి వస్తుంటారు. వాళ్ళు పోయి ఏం చేస్తారు? వచ్చి ఇల్లు కట్టాలి, పిల్లకి పెళ్లి చేయాలి. అందుకోసం ముందు పిల్లకి పెళ్లి చేసేయడం, ఇల్లు కట్టేయడమే లక్ష్యంగా పెట్టుకొని వెళ్తారు. 13 ఏళ్ళు 14 ఏళ్ళ అమ్మాయికి 2009లో పుట్టిందంటే ఇవాళ ఎంత వయసు? 15 ఏళ్ళు. 13 ఏళ్ళకు కూడా పెళ్లిళ్ళు చేసేస్తా ఉన్నారు. సో ఇలాంటి చిన్న వయసులో పెళ్లిళ్ళు చేయడం చట్టరీత్యా నేరమా కాదా? నేరమే కదా. అందుకు 2 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. నిమిషం.